సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని పొదలకూరు మండల టీడీపీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు విమర్శించారు. ఇటీవల నావూరుపల్లి ఎస్సీ కాలనీలో మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆ కాలనీవాసులు మీడియా సమక్షంలో స్వతహాగా టీడీపీలో చేరడం జరిగిందన్నారు. జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు గ్రామనత్తం స్థలంలో వేసుకుని ఉన్న మీ ఇంటిని కూల్చేస్తాం, మీ పెన్షన్లు తొలగిస్తామంటూ వారిని బెదిరించి వైసీపీ కండువాలు కప్పి నీచ రాజకీయానికి తెరలేపారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ నాయకులు అరాచకాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. పొదలకూరులో గ్రావెల్ దందా, అక్రమ లేఅవుట్లపై వైసీపీ నాయకుల చరిత్ర అంతా తీస్తున్నామని, వారి లెక్కలన్నీ త్వరలో తేలుస్తామంటూ హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో ఎవరికి ఎక్స్పైరీ డేట్ అయిపోతుందో తేలుతుందని చురకలంటించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, మండల తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర రైతు సంఘం నాయకులు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, నాయకులు కోవూరు వెంకటేశ్వర్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు. పొదలకూరులో మండలం నావూరుపల్లిలో జరిగినటువంటి రచ్చబండ కార్యక్రమానికి మీరందరూ కూడా మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజల్లోకి ప్రతి గ్రామంలో ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని స్వయంగా కలుసుకోవాలనే ఒక సంకల్పంతో ఆయా కాలనీల్లో వారితో కలిసి కూర్చొని వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవాలని, వారి యొక్క స్థితిగతులని పూర్తిగా అవగాహన చేసుకోవాలనే ఒక మంచి సహృదయమైనటువంటి దృక్పథంతో ఈ రచ్చబండ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా అన్ని మండలాల్లో జరుపుతూ నిన్న నావూరుపల్లి ఎస్సీ కాలనీలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ఆ గ్రామంలోని ఒక 4 కుటుంబాలు, నేదురుబల్లి నుంచి మాజీ సర్పంచ్ ఒక ఆయన చంద్రమోహన్ రెడ్డి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన యొక్క విధి విధానాలు పార్టీకి నచ్చి మేము కూడా మీకు మద్దతు తెలియజేస్తామంటూ ఆయన కలవటం, వాళ్ళే మీడియా సమక్షంలో బహిరంగంగా సభ దగ్గరే వచ్చి కలవటం జరిగింది. ఈ కార్యక్రమం పబ్లిక్గా ఒక మీటింగ్లో జరిగిన కార్యక్రమం. ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ, ఈ మండలంలో కానీ తెలుగుదేశం పార్టీ భయపెట్టో, తెలుగుదేశం పార్టీ బలవంత పెట్టో ఒక మనిషిని దగ్గర తీసుకునేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా? స్వచ్ఛందంగా మీ నాయకత్వం మీద ఆ గ్రామాలలో కానీ, ఆ మండలంలో కానీ, ఆ నియోజకవర్గంలో కానీ మీ మీద, మీ యొక్క అరాచకాల మీద వాళ్ళకు విజిగెత్తి వారికై వారు ఎక్స్పైర్ అయ్యి ఈ ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకించి మా దగ్గరకి వస్తున్నారు తప్పిస్తే మేమేమి బెదిరియట్లే. మీరు ఆ జరిగినటువంటి అరగంటలో పాపం ఒక గంటకి ఆ కుటుంబంలోని మొత్తం ఆ గ్రామంలో 4 చేరారు. నెదురుమల్లి నుంచి మాజీ సర్పంచ్ చేరాడు. నలుగురు దగ్గరికి వెళ్ళారు. 2 మాత్రం మేము చేరాము, మా ఇష్టం అని చెప్పగలిగారు. పాపం ఈ కుటుంబాలలో వాళ్ళ వికలాంగులు, భార్యాభర్తకి ఇద్దరికి ఒకే రేషన్ కార్డులో 2 పెన్షన్లు వస్తున్నాయి. ఇల్లు లేదు. ఒక గ్రామనత్వం సైట్లో ఒక చిన్న కూరిపాకేసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళిద్దరు. మీ ఇల్లు బీకేస్తాం, మీ పెన్షన్లు రావని ఆ కుటుంబాలను బెదిరించి అప్పటికప్పుడే ఒకసారి కండవాలేసి టోపీలు పెట్టి మీకు అందరికీ వాట్సాప్లో, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓకే, పాపం చేరైపోయింది. మళ్ళీ ఉదయం గ్రామస్థాయి నాయకులందరినీ పంపించి మళ్ళీ ఒకసారి పాపం పార్టీలు తెచ్చారు. 2 మళ్ళీ మధ్యాహ్నానికి మండల పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ 3వసారి తెచ్చారు. పాపం ఈరోజు 4వసారి మంత్రి సమక్షంలో, రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో 5వసారి చేర్చుకోండి. మీ మనుషులే అంటున్నారు కదా పాపం. రోజు ఇప్పటికి వాళ్ళని 4 సార్లు చేర్చారు. ఇది రాజకీయం, ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయం. ఈ మండల ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ కానీ, మా నాయకులు కానీ, మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి కానీ ఎక్కడ కూడా ప్రశాంతతకి మారుపేరు. మేము గత ఎన్ని సంవత్సరాల నుంచి అయినా సరే తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు అందరూ గమనించండి, రికార్డులు ఎక్కడ బాగుంటాయి. ఎక్కడైనా ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో జరిగిన అరాచకాలు, ఈ 4 సంవత్సరాల్లో పెట్టిన అత్యాచార కేసులు, ఈ 4 సంవత్సరాల్లో పెట్టినటువంటి దొంగతనం, దోపిడీ కేసులు
గత 14 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పెట్టాల. 4 సంవత్సరాల్లో ఆ విధంగా అరాచకాలను గ్రామాలలో మీ జీవానికి, మీ నాయకుడు మీ జీవానికి కొన్ని రోజుల పాటు 60 రోజులు, 40 రోజులు, 30 రోజులు బెయిల్ కొత్త ఏమీ చేయకుండానే 307లు 308లో ఎన్ని కేసులు పెట్టి తీసుకెళ్ళి జైల్లో మగ్గి ఇళ్ళకు వస్తున్న బెయిల్ తెచ్చుకొని వస్తూ ఉన్నారు మీ పుణ్యానికి. మీ 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 నాయకుడు మీరు ఇచ్చే సలహాలతో గ్రామాలలో రచ్చలు రేపి ప్రశాంతంగా ఉన్న గ్రామాలని స్విచ్ పెట్టుతుండేది మీ పార్టీ, మీ నాయకుడు, మీరు. ఒకసారి ఆ పేదల కడుపు ఆ నేదురుబల్లి ఎస్సీ కాలనీలో తడికి దగ్గర తగ్గు పెట్టుకుంటే 307 కేసు పెట్టి 6 మందికి 40 రోజులు జైల్లో ఉంచినటువంటి చరిత్ర మీది. నిన్నగాక ఈరోజు ప్రజెంట్ ఇరువురులో ఒక వడ్డెర పిల్లోడు ఆ ఇంటి దగ్గర తగ్గుకి ఈరోజు జైల్లో ఇంకా ఉన్నాడు. రాలా పాపము. ఆ అమ్మాయి 6 నెలల ప్రెగ్నెంట్, ఒకటే ఇంట్లో ఉంది. నిర్దాక్షిణంగా దొంగతనం కేసులు, దౌర్జన్యం కేసు పెట్టి ఈరోజు జైల్లో ఉండు. ఈ విధంగా నియోజకవర్గంలో కానీ మండలంలో కానీ మీరు దొంగ కేసులు, తప్పుడు కేసులతో వేధించేది, గ్రామాల్లో చిచ్చు పెట్టేది, గ్రామాలను సర్వనాశనం చేసేది, ఎక్కడ ప్రశాంతంగా లేకుండా చేసేది, ఉన్నటువంటి వాక్చాతురు ఎవడేం మాట్లాడితే ఆ ఇంటికి పోలీసు వస్తుడు. మీరు రచ్చబండ కార్యక్రమం చేస్తే మీ కార్యకర్తలు, మీ నాయకుల కన్నా పోలీసులు ఎక్కువ. మేము మా నాయకుడికి ఆ ధైర్యం ఉంది. రచ్చకాడ కూర్చొని 10 మందితో మేము మాట్లాడగలుగుతున్నాం, ఊరంతా జరగగలుగుతున్నాం, మేమేం అభివృద్ధి చేసామో చెప్పగలుగుతున్నాం. ప్రతి గ్రామంలో మేము ఏమి చేయగలిగాము, రేపు వస్తే ఏం చేస్తామనేది చెప్తున్నాం. ఒక పని చేసి మీరు ఇన్ని రోజుల నుంచి మీరు ఏం చేశారు చెప్పు. మీరు తిరిగేదానికి మళ్ళా వెనకాల పోలీసులు పెట్టుకుని తిరిగారు మీరా మమ్మల్ని అనేది. మా నాయకుడు ఎక్స్పైర్ డేట్ అయిపోయిందా? అయిపోద్ది. ఇంకో 3 నెలలుండు, నీకు తెలుస్తుంది ఎక్స్పైర్ డేట్. నీకు అయిపోద్దో, నీ నాయకుడికి అయిపోద్దో, మా నాయకుడికి అయిపోద్దో త్వరలో తెలుస్తుంది. ఎక్స్పైర్ డేటు అయిపోయింది లేని తెలుస్తుంది త్వరలో. కాసుకో. మీరు ఏంటంటే నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు. నీ పొదలకూరు మండలంలో గ్రావీల అక్రమాలు మాకు తెలియని కాదు, మీరు వేసే లేఅవుట్ల అక్రమాలు మాకు తెలియని కాదు. మీ చరిత్ర అంతా చేస్తున్నాం. దాని మీద కూడా ఉద్యమం చేస్తాం. మీకు తెలుసు, ఈ పొదలకూరు మండలంలో మీ తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ఉద్యమం ప్రారంభిస్తే అది అయిపోయిన దాకా ఎవరిని వెంటాడి వదలం. జైలుకి పోయేదానికైనా సిద్ధమే, కేసులకైనా సిద్ధమే. త్వరలో మీ యొక్క చరిత్ర అంతా చేస్తున్నాం. మీ గ్రావీల దందా ఎక్కడికి పోయింది, పొదలకూరు మండలంలో ఉండే గ్రావీల్ అంతా అనేది లెక్కలు తేలుస్తాం. ఎవరు జోబీల్లో పోయిందో తేలుస్తాం. త్వరలో ఉంది, అంతా బయట పెడతాం. ఈ లేఅవుట్ల అక్రమాలు బయట పెడతాం. అన్నీ కూడా రాబోయే రోజుల్లో పోరాటానికి సిద్ధపడుతున్నాం. మేము ఎప్పుడు కూడా మా నాయకుడు ఎక్కడ కూడా శిక్షలు పెట్టడు, ఎక్కడ అరాచకాలకు పాల్పడే ఆ తత్వం ఉండే ఆ మనస్తత్వం ఉండే నాయకుడు మా నాయకుడు కాదు అనే విషయాన్ని ఈ మండల ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, సోదరులారా, ఈ పొదలకూరు మండల ప్రజలకు గమనించండి. మేము మా నాయకుడు ఈ మండలానికి ఎనలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ మండలంలో రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి మమేకం మంచి వచ్చే జనాన్ని తప్పుదారి పట్టించి మీడియాలో ఏదో చూపించుకునేదానికి ఇలాంటి కుయుక్తులు పని వాళ్ళ ఎస్సీ కుటుంబాలు 2 కుటుంబాలని అది పనిగా నిన్నటి నుంచి మొన్నటి నుంచి వేధించి 3 సార్లు పార్టీలో ఒకే రోజు చేర్చుకున్న ఘనత మీది. ఇలాంటి నీచ రాజకీయాలు ఎందుకు అని నేను అడుగుతున్నా. ఏదైనా ఉంటే స్ట్రైక్ ఫార్వర్డ్గా చేసుకోండి. మీకుంటే మీ వాళ్ళు మీకు ఎవరన్నా పార్టీలో చేస్తే ఎత్తుకుపోయి జెండాలు వేసుకోండి. మేము వద్దాను, మీ మెల్ల వాళ్ళని కప్పుకోండి. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు, మీడియా ముందంతా చేసాము, అంతా చూసుకున్నారు. వాళ్ళే వచ్చేస్తే వాళ్ళని తీసుకుపోయి మీ మెల్ల వాళ్ళ మెల్ల వేసి ఇది నీచ రాజకీయం. అదే మీదే నీచ రాజకీయం. మాదా అధికారంలో ఉండే ఒక నాయకుడు ఒక బీసీకో ఒక ఎస్సీ ఇంటికి వెళ్ళి ఆటో పెట్టి ఇంటి ముందు ఎక్కమంటే ఎక్కకుండా ఆగే శక్తి ఆ పేదోడికి ఉంటుందా అని మీరు ఒకసారి ఈ మండల ప్రజలు గమనించండి. వాళ్ళకి ఎట్టా లేదులే, వాళ్ళు గమనించబడలేదు, వాళ్ళకి చెప్పలే. ఈ మండల ప్రజానికానికి నేను చెప్తున్నా. నేను మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానని ఆ గ్రామంలో ఏదో ఇలాంటి కొన్ని సృష్టిస్తే నా యొక్క ఆయన మండల పార్టీ అధ్యక్షుడిలో నేను అలా చేశానని చెప్పుకున్నాను. గొప్ప కోసం మీరు ఇవన్నీ ఇక్కడ ఉండే ఈ మండల నాయకులంతా చేస్తున్నారు. ఇది మండల ప్రజలకు తెలుసు, మా గ్రామంలో ఉండే ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరికి ఎక్కడ ఎంత బలం ఉండేదని. ఆయన అన్నాడు, ఆ ఊర్లో ఆ మండల పార్టీ నాయకుడికి ఒక ఓటు ఒకసారి వచ్చిందని. నాకు నా ఊరుపల్లి గ్రామ చరిత్ర నీకు తెలుసా అని నేను అడుగుతున్నా. 50 ఏళ్ల పంచాయతీలో ఈ ఒక్కసారి మనిషి పంచాయతీకి 7 ఓట్లతో గెలుస్తున్నాడు. ఈ రోజు కూడా మెజారిటీ వార్డు మెంబర్లో వైస్ ప్రెసిడెంట్ నాకాడే ఉన్నారనే విషయాన్ని ఒకసారి తెలుసుకో మహానుభావ. మాట్లాడే ముందు ఎవడో పక్కన ఉన్నవాడు ఊరికే ఏదో చెప్తే కాదు. ఆ మొత్తం చరిత్రలో అక్కడ ఎవరు పెత్తనం చేశారు, ఎవరు ఆధ్వర్యంలో సర్పంచులు ఉన్నారని తెలుసుకోండి అని ఆయనకి తెలియజేసుకుంటూ, మాట్లాడే ముందు ఒకసారి ఆ చరిత్ర చూసుకొని మాట్లాడితే బాగుంటుంది తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు రాజశేఖర్ రెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడిని.
9వ తారీఖున నావూరుపల్లి పంచాయతీలో రచ్చబండ కార్యక్రమం చేశాము. అందులో మా పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి చంద్రమోహన్ రెడ్డి గారు విచ్చేశారు ఆ రచ్చబండ కార్యక్రమానికి. అందులో భాగంగా నావూరుపల్లి అరుంధతి వాళ్ళలో అశేష జనం అక్కడికి అన్ని పంచాయతీలు కానీ గ్రామ నాయకులు కానీ ఆ కాలనీ వాసులు కానీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయితే అక్కడ చివరాఖరులుగా ఒక 4 కుటుంబాలు పార్టీలో చేరడం జరిగింది. ఆ జరిగిన 2 కుటుంబాలు దళితులైన ఒక ఇద్దరిని అక్కడ లోకల్గా ఉన్న నాయకులు బెదిరించి మళ్ళీ పార్టీలో చేర్చుకొని మా నాయకుడి మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టి మండల స్థాయిలో విమర్శించారు. ఆ ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తులు గౌరవనీయులు, నేనైతే అన్నాన్ని సంబోధించి, ఎందుకంటే మా పార్టీ విధి విధానాలు గౌరవంగా మాట్లాడడం మాకు నేర్పించింది. వాళ్ళలాగా సంస్కారహీనంగా మాట్లాడడం మాకు నేర్పిలా. అక్కడ మాట్లాడిన పెద్దలు పొదలకూరు మండలంలో అక్రమంగా గ్రావెలు ఏ గద్దో ఏ కాకులు ఎత్తుకోబోయే ముందు చూడాల. మా నాయకుడు విమర్శించే ముందు ప్రభగిరిపట్నం కొండలు ఎవరు లేపేశారో ఒకసారి చూసుకోవాలా. మా నాయకుడిని పదే ఆ రచ్చబండ కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం, ఏదో ఒకటి ఉన్నది లేనిది మాట్లాడడం, అది అందరూ గమనిస్తున్నారు. అందరూ కాదు, ఆయన కూడా ఉన్నోళ్ళు కూడా గమనిస్తున్నారు. పొదలకూరు మండలంలో ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయి, ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో చూస్తున్నారు. అది ఎవరు జోబులోకి పోతున్నాయో చూస్తున్నారు. తొందరలో అన్ని లెక్కలు తేల్చేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. మా మండల పార్టీ ఆధ్వర్యంలో అన్ని లెక్కలు తేలుస్తారు. ఏం తొందరపడద్దు. మా నాయకుడికి ఎక్స్పైర్ డేట్ అయిందని అంటున్నాడు. రేపు రాబోయే 2024 ఎలక్షన్ లో రాష్ట్ర వ్యాప్తంగా